ఎరటోస్తనీస్ జల్లెడ. ఎరటోస్తనీస్ అనే శాస్త్రవేత్త 100 వరకు గల ప్రధాన సంఖ్యలు తెలుసుకోవడానికి సులువైన పద్ధతిని చెప్పడం జరిగింది. ముందుగా ప్రధాన సంఖ్య నిర్వచనం చూద్దాం. 2 కారణాంకాలు గల సంఖ్యలను ప్రధాన సంఖ్యలు అంటారు. ఆ 2 కారణాంకాలు 1 మరియు అదే సంఖ్య. ఉదాహరణకు చూసినట్లయితే 1కి గల కారణాంకాలు 1 కాబట్టి 1 ప్రధాన సంఖ్య కాదు. 2కు గల కారణాంకాలు 1, 2 కాబట్టి 2 ప్రధాన సంఖ్య. 4కి గల కారణాంకాలు 1, 2, 4 ఇక్కడ 3 కారణాంకాలు ఉన్నాయి కాబట్టి 4 ప్రధాన సంఖ్య కాదు. ఒకటికి గల కారణాంకాలు 1 ప్రధాన సంఖ్య కాదు. 2కు గల కారణాంకాలు 2 కాబట్టి 2 ప్రధాన సంఖ్య. 3కు గల కారణాంకాలు 1, 3 అంటే 2 3 ప్రధాన సంఖ్య. 4కు గల కారణాంకాలు 1, 2, 3 కారణాంకాలు 3 ఉన్నాయి కాబట్టి ఇక్కడ 4 ప్రధాన సంఖ్య కాదు. 5కు గల కారణాంకాలు 2 కాబట్టి 5 ప్రధాన సంఖ్య. 6కు గల కారణాంకాలు 4 6 ప్రధాన సంఖ్య కాదు. 7కు గల కారణాంకాలు 2 కాబట్టి 2 ప్రధాన సంఖ్య. 8కి గల కారణాంకాలు 4 కాబట్టి 8 ప్రధాన సంఖ్య కాదు. 9కి గల కారణాంకాలు 3 9 ప్రధాన సంఖ్య కాదు. 10కి గల కారణాంకాలు 4 కాబట్టి 10 ప్రధాన సంఖ్య కాదు. పది వరకు గల ప్రధాన సంఖ్యలు చూసినట్లయితే నాకు 4 ఉన్నాయి. 2, 3, 5, 7 మనం ఈ విధంగా 10 × 10 చదరాల టేబుల్ను ఉపయోగించి మనం 1 నుండి 100 వరకు రాసుకోవాలి. మనకు 1 ప్రధాన సంఖ్య కాదని తెలిసింది కాబట్టి 1కి మనము కొట్టివేయాలి. 1ని కొట్టివేయాలి. తర్వాత 2కు 0 చుట్టాలి. ఇప్పుడు 2 యొక్క గుణిజాలు ఏవైతే ఉన్నాయో ఆ 2 యొక్క గుణిజాలను మనం కొట్టివేయాలి. అంటే 2 ఎక్కం చదువుకుంటూ లేకుంటే 2 యొక్క గుణిజాలంటే సరి సంఖ్యలు ఏవైతే ఉన్నాయో సరి సంఖ్యలన్నిటిని మనం కొట్టివేయాలి. అదేవిధంగా 1ల స్థానంలో 0, 2, 4, 6, 8
ఈ విధంగా ఉన్న సంఖ్యలన్నీ మనం కొట్టేయచ్చు. అంటే ఈ ఒకట్ల స్థానంలో ఉన్న ఇవన్నీ మొత్తం మనం ఇవన్నీ క్రాస్ చేయొచ్చు. అదేవిధంగా ఇవన్నీ క్రాస్ చేయొచ్చు, ఇవన్నీ కొట్టివేయచ్చు, ఇవన్నీ కొట్టేయచ్చు. ఇవన్నీ సరి సంఖ్యలు అన్నమాట. సరి సంఖ్యలు 2 యొక్క గుణిజాలు అన్నమాట. సరి సంఖ్యలు మీన్స్ 2 యొక్క గుణిజాలు. ఇవన్నీ మనం కొట్టేయచ్చు. అయితే ఇక్కడ 2 యొక్క గుణిజాలు మనం వరుసగా చూద్దాము. 4 6 8 10 12 14 16 18 20 22 24 26 28 30 32 34 36 38 40 42 44 46 48 50 52 54 56 58 60 62 64 66 68 70 72 74 76 78 80 82 84 86 88 90 92 93 96 98 100. ఈ విధంగా మనం 2 యొక్క గుణిజాలు అంటే సరి సంఖ్యలన్నింటినీ మనం కొట్టేయడం జరిగింది. కొట్టేసిన తర్వాత మనకు ఏదైతే ఫస్ట్ ఉందో దాన్ని మనకు రౌండ్ అప్ చేసుకోవాలి 3ను. ఇది ప్రధాన సంఖ్య అన్నమాట. ఇప్పుడు 3 యొక్క గుణిజాలను మనము కొట్టివేయాలి. 3 యొక్క గుణిజాలు అంటే 3 ఎక్కని చదువుకోవాలి, లేకుంటే 3 ఎక్కని చదువుకుంటూ 3 2 6 ఆల్రెడీ కొట్టివేసి ఉంది. 3 3 9, తర్వాత 3 4 12 కొట్టేసే ఉంది. 3 5 15 కొట్టివేయాలి. 3 6 18 కొట్టివేసే ఉంది. 3 7 21 కొట్టివేయాలి. 3 8 24 కొట్టేసి ఉంది. 9 27, 3 30 కొట్టేసే ఉంది. 3 11 33. ఇట్లా కాకుండా మనకు 3 10ల వరకే వస్తుంది కాబట్టి 3 3 లెక్క పెట్టుకుంటూ కొట్టేస్తే అయిపోతుంది. 33, 34, 35, 36 ఇక్కడికి ఆల్రెడీ కొట్టేసింది. తర్వాత 1 2 3 ఇది 1 2 3 1 2 3 ఇది 45 కొట్టేయాలి. 1 2 3 కొట్టేసే ఉంది. 1 2 3 51 కొట్టివేయాలి. తర్వాత 1 2 3 1 2 3 57 కొట్టివేయాలి. 1 2 3 1 2 3 63 కొట్టేయాలి. 1 2 3 1 2 3 69 కొట్టేయాలి. 1 2 3 72 కొట్టేసి ఉంది. 1 2 3 75 కొట్టేయాలి. 1 2 3 70 కొట్టేసిన తర్వాత 1 2 3 70 కొట్టేసే ఉంది ఆల్రెడీ. 1 2 3 81 కొట్టేయాలి. 1 2 3 84 కొట్టేసి ఉంది. 1 2 3 87 కొట్టేయాలి. 1 2 3 90 కొట్టేసి ఉంది. 1 2 3 93 కొట్టేయాలి. 1 2 3 96 కొట్టేసింది. 1 2 3 99 కొట్టేయాలి. ఈ విధంగా 3 యొక్క గుణిజాలన్నింటినీ మనం కొట్టివేయడం జరిగింది. ఇప్పుడు మిగిలిన ఫస్ట్ ఏదైతే ఉందో ఇక్కడ కొట్టివేయంగా మిగిలిన ఫస్ట్ వచ్చింది 5 కాబట్టి 5కి మనం 0 చుట్టాలి.
ఇప్పుడు 5 యొక్క గుణిజాలను కొట్టేయాలి. 5 యొక్క గుణిజాలు అంటే మనం సింపుల్గా చెప్పాలంటే ఒకట్ల స్థానంలో 0, అదేవిధంగా 5 ఉన్న సంఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ సంఖ్యలన్నీ మనం కొట్టేయచ్చు. అంటే ఇక్కడ ఈ వరుసలో ఉన్నాయన్నీ అదేవిధంగా ఈ వరుసలో ఆల్రెడీ కొట్టివేసి ఉన్నాయి, ఈ వరుసలో ఉన్నాయని మనం కొట్టేయచ్చు. 5 2 10 కొట్టేసి ఉంది, 5 3 15 కొట్టేసి ఉంది, 5 4 20 కొట్టేసి ఉంది, 5 5 25 కొట్టేయాలి. 6 30 కొట్టేసి ఉంది, 5 7 35 కొట్టివేయాలి. ఇందులో 40 కొట్టేసి ఉంది, 9 45 కొట్టివేసే ఉంది, 50 కొట్టేసే ఉంది. ఈ విధంగా 55, తర్వాత ఈ 65, తర్వాత 85, తర్వాత 95. ఈ విధంగా 5 యొక్క గుణిజాలను కూడా మనం కొట్టివేయాలి. 5 యొక్క గుణిజాలు కొట్టేసిన తర్వాత మళ్ళీ 7కు చున్నా చుట్టాలి. ఇది ప్రధాన సంఖ్య. 7కు చున్నా చుట్టిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే 7 యొక్క గుణిజాలను మనం కొట్టివేయాలి. 7 ఎక్కం చదువుకుంటూ కొట్టేయాలి. 7 2 14 కొట్టేసి ఉంది, 7 3 21 కొట్టేసి ఉంది, 7 4 28 కొట్టేసి ఉంది, 7 5 35 కొట్టేసింది, 7 42 కొట్టివేసి ఉంది, 7 49 కొట్టివేయాలి. ఓకే, 7 8 56 కొట్టేసే ఉంది, 7 9 63 కొట్టేసే ఉంది, 7 10 70 కొట్టేసి ఉంది, 7 11 77 ఇది కొట్టేయాలి. తర్వాత 12 84 కూడా కొట్టేసి ఉంది. తర్వాత 1 2 3 4 5 6 7 91 కొట్టేయాలి. తర్వాత 1 2 3 4 5 6 7 90 కూడా కొట్టేసే ఉంది. ఇప్పుడు మనం 7 యొక్క గుణిజాలన్నింటి కొట్టేయంగా మిగిలినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రధాన సంఖ్యలు అన్నమాట. ఇక్కడ 11కు 0 చుట్టాలి. మిగిలిన సంఖ్యలు ఏవైతే 11కు 0 చుట్టాలి. తర్వాత 13కు 0 చుట్టాలి, 17కు 0 చుట్టాలి, 19కి 0 చుట్టాలి, 23కు 0 చుట్టాలి, 29కి 0 చుట్టాలి, 31 0 చుట్టాలి, 37కు 0 చుట్టాలి, 41కి 0 చుట్టాలి, 43, 47, 53, 59, 61, 67, 71, 73, 79, 83, 89, 97. ఈ విధంగా మొత్తం మనకు 100 వరకు మొత్తం 97 లాస్ట్ 100 వరకు 25 ప్రధాన సంఖ్యలు మనకు వస్తాయన్నమాట. లిస్ట్ వరుసగా మనం రాసుకుందాము. 100 వరకు గల ప్రధాన సంఖ్యలు 2 3 5 7 11 13 17 19 23 27 31 37 41 43 47 53 59 61 67 71 73 73 79 83 89
ప్రధాన సంఖ్యలు ఉన్నాయి.